నకిరికల్లు మండలం జిల్లాపేట తండా గ్రామానికి చెందిన సుగాలీలకు 1989లో ప్రభుత్వం ఇచ్చిన భూములకు ఆన్లైన్లో ఎక్కించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని మండల తహసీల్దార్ ఆఫీసులో 4 సంవత్సరాల నుండి తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఈరోజు గ్రీవెన్స్ డే జిల్లా రెవెన్యూ క్లినిక్లో జేసీని కలిసి అర్జీనివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాపేట తండా సుగాలీలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఆన్లైన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న నకిరికల్లు మండల తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా భూములు ఆన్లైన్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ పథకాలు రుణాలు అందక సుగాలి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, జిల్లా కలెక్టర్ త్వరితగతిన స్పందించి జిల్లాపేట తండా సుగాలీల భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోటానాయక్, పీడీఎం సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, ఏఐవైఎఫ్ యూత్ నాయకులు రాంబాబు మరియు రైతులు కోటేశ్వర్ నాయక్, బ్రహ్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్లో కలెక్టర్ గారి దృష్టికి ఏదైతే నకిరికల్లు మండలం జిల్లాపేట తండాకు సంబంధించినటువంటి ఎస్టీ సుగాలి రైతులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి భూములు గతంలో 1989లో వారికి భూమి పంపిణీ చేసి డీకే పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చిన దానికి మరి ఈ సిస్టమ్ మారిన తర్వాత ఆన్లైన్లో ఎక్కించి 1B అడంగలు అలాంటి ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వలన వారికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతులు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అవకాశం లేకుండా ఉంది. వారి మీద మరి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వ్యవసాయ శాఖ కానీ DTW ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానీ సంబంధించినటువంటి రాయితీలు కానీ లేదంటే బ్యాంకులకు సంబంధించినటువంటి లోన్లు తీసుకోవడం కానీ జరగటం లేదు. అందువలన అక్కడ రైతులు ఏం చేసుకోవాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కనుక ఏదైతే ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి మరి సర్వే చేయించి సర్వేలో ఉన్నటువంటి సపరేట్ చేసి ఆ సర్వే ప్రకారంగా జీవిస్తున్నటువంటి వ్యవసాయం ఎవరైతే చేసుకుంటా ఉన్నారో ఆ రైతులకి మరి ఆన్లైన్ వాళ్ళ పేరు మీద ఎక్కించి వెంటనే మరి ఈరోజు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని చెప్పి